ప్రతి మహిళా కళ్ళల్లో ఒక సంతోషాన్ని నింపే విధంగా ప్రతి కుటుంబానికి ఒక మంచి కార్యక్రమం అందించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాపురంలో లాంఛనంగా ప్రారంభించిన దీపం 2 పథకం 3 వారాల్లోనే అద్భుతంగా 50 లక్షల మైలురాయి ఈరోజు దాటుతున్నాం. సో ఆ సందర్భంగా ఎమ్మెల్యే గారి సమక్షంలో జిల్లా కలెక్టర్ గారు, మా సివిల్ సప్లైస్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి దీపం 2 పథకం కింద అందించే ఉచిత గ్యాస్ పథకం మహిళలకి ప్రత్యేకంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు 1999లో దేశంలోనే మొట్టమొదటిసారి మహిళల ఆరోగ్య భద్రత గురించి ఆలోచించి ఖచ్చితంగా వాళ్ళకి మెరుగైన అవకాశాలు కల్పించాలి, కట్టెపోయలతో ఎవరు కూడా వండుకోకూడదు, ఆరోగ్య సమస్యలు వస్తాయనే ఆలోచనతో ఆ రోజున దీపం పథకం ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో తీసుకెళ్లారు. 1,55,200,000 గ్యాస్ కనెక్షన్స్ ఉన్న మన రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అందించే విధంగా చాలా సులభంగా 3 అంశాలపైన మేము వాళ్ళకి కండిషన్స్ అప్లై చేసాం. మొట్టమొదటిది మీకు గ్యాస్ కనెక్షన్ ఉండాలి, రెండోది మీకు ఆధార్ కార్డు ఉండాలి, మూడోది మీకు రైస్ కార్డు, రేషన్ కార్డు ఉండాలనే దానిపైన మాకున్న సమాచారాన్ని బట్టి ముందుకెళ్తా ఉన్నాం. కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. నిన్న మొన్న మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆశ్చర్యకరంగా 1,85,00,000 గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయన్నారు. మరి ఆయన 30 లక్షలు ఇంట్లో కూర్చుని బటన్ నొక్కాడో ఏంటో నాకు తెలియదు, కానీ అధికారికంగా 3 గ్యాస్ కంపెనీలు అందించిన సమాచారం మేరకు ఈ రోజున రాష్ట్రంలో 1,55,200,000 గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అందించే విధంగా 894 కోట్ల రూపాయలు అడ్వాన్స్ రూపంలో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ 3 గ్యాస్ కంపెనీస్కి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందించాం. మా కోరిక, మా ఆకాంక్ష ఒకటే. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతి సందర్భంలో కోరేది మహిళలకు మనం ఒక అద్భుతమైన భవిష్యత్తు, వాళ్ళలో సంతోషాన్ని నింపే విధంగా, వాళ్ళ భవిష్యత్తే కాకుండా వాళ్ళ బిడ్డల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుకుని ఇటువంటి పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకునేటట్టు ఒక అద్భుతమైన కార్యక్రమం మా ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తోంది. దయచేసి ఇందులో ఎవరికి అనుమానాలు అవసరం లేదు. వివరాలు చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ రోజు వరకు మాకు నమోదైన కంప్లైంట్లు ఇంత భారీ ప్రోగ్రాం చేస్తుంటే గతంలో ఎప్పుడు జరగలేదు. ఈ స్థాయిలో లబ్ధిదారులు ఏ కార్యక్రమం కూడా జరగలేదు. ఈ రోజు వరకు మాకు వచ్చిన సంఖ్య కంప్లైంట్ల గురించి 521 నిన్న సాయంత్రం వరకు. అంటే ఏ విధంగా పారదర్శకంగా, నిజాయితీగా ఒక బలమైన కార్యక్రమం సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నావో మీకు అర్థం కావాలి. మార్చి 31/2025 వరకు మీకు సమయం ఇచ్చినా కూడా 50 లక్షల మంది 3 వారాల్లోనే ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారంటే ఎంత సమర్థవంతంగా ఈ కార్యక్రమం తీసుకెళ్తున్నామో ప్రజల్లోకి మీ అందరం కూడా ప్రభుత్వం నుంచి ప్రజలకి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో కూడా సంతోషాన్ని నింపాలి. రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరానికి 3 సిలిండర్లు ఏదైతే వాగ్దానం చేశామో దానికి కట్టుబడి ఉండే విధంగా 4 నెలలకు ఒకసారి బుక్ చేసుకున్న 48 గంటల్లోనే మీకు డెలివరీ అవ్వగానే మీ ఖాతాల్లోకి నిధులు జమ అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మేము ఒక చక్కటి ప్రణాళిక సిద్ధం చేసుకుని మేము అందిస్తున్నాం. ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా స్థానికంగా ఉన్న గ్యాస్ కంపెనీస్ కానివ్వండి, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అందరికీ కూడా కలిసికట్టుగా మేము చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఖచ్చితంగా ఇంకా అద్భుతంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి లబ్ధిదారుడికి అందే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్తాం. దీపం 1 అని చెప్పి ఒక చక్కటి పథకాన్ని ఆ రోజున ఇదే కూటమి తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఆ రోజు దీపం 1 అని కార్యక్రమం తీసుకురావడం జరిగింది. దానిలో ప్రధానంగా ప్రతి ఒక్క పేద మహిళ కూడా గ్యాసు పొయ్యితో, గ్యాస్తోనే వంట వండుకోవాలి. ఆరోగ్యరీత్యా నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెబుతారు, తన తల్లి కట్టె పుల్లలతో వండుతూ ఎన్ని అవస్థలు పడిందో అది తెలిసిన వ్యక్తిగా ప్రతి ఒక్క మహిళ కూడా అలాంటి అవస్థలు పడకూడదని చెప్పి దీపం అనే పథకం తీసుకురావడం జరిగింది 30 సంవత్సరాల క్రితం. ఆ రోజున కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. ఇవాళ మరలా 30 సంవత్సరాలు దాటిన దీపం 2 పథకం మా కళ్ళ ముందు 4 నెలలకి 1,50,00,000 కనెక్షన్లు వెళ్ళవలసి ఉన్న సందర్భంలో కేవలం 21 రోజుల్లోనే 50 లక్షలు ఈ రోజుతో పూర్తయింది. 50 లక్షలు కనెక్షన్లు పూర్తయితే
వాళ్ళకి వెనక్కి వచ్చిన డబ్బులు పడిన దాన్ని బట్టి అది 810 రూపాయలు వెనక్కి రీయింబర్స్మెంట్ అవుతూ ఉంటే ఇందాక మినిస్టర్ గారు చెప్పినట్లుగా కంప్లైంట్ అనేది కేవలం ఇందాక మేము లెక్కేసాం కేవలం 123 అలా ఉన్నాయి. సో ఇది చాలా ఆనందకరమైన విషయం. ఇవాళ మహిళతో మాట్లాడటం జరిగింది. ఆవిడ ఎంతో ఆనందంగా, అంటే గ్యాస్ అనేది మహిళకు సంబంధించింది కాబట్టి ఆ మహిళ ఆ అమౌంట్ అంతా రీయింబర్స్మెంట్ అయినప్పుడు చాలా ఆనందాన్ని వెలుబుచ్చడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారు ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుని ఈ కార్యక్రమం సమర్థవంతంగా ముందుకు వెళ్తూ ఉందంటే దానికి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఆయన సివిల్ సప్లైస్ మినిస్టర్గా అయిన తర్వాత అటు ధాన్యం పంపిణీ విధానంలో కానీ ఇటు ఈ పథకం ఏదైతే ఉందో ప్రతి ఒక్క పేదవాళ్ళకి చేరువుగా వెళ్ళాలి, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళాలి, ఒక్కళ్ళు కూడా దీనిలో మినహాయింపు ఉండకూడదు, రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమం వెళ్ళాలని చెప్పి నిత్యం ఆయన అన్ని డిపార్ట్మెంట్లోనూ సమీక్షలు చేస్తూ ఎక్కడ కూడా ఎవరికి చిన్న ఇబ్బంది వచ్చినా కూడా అది ఇమీడియట్గా పరిష్కారం అయ్యే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేసిన మనోహర్ గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఈ ద్వీపం 2 పథకాన్ని ప్రారంభించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మా విజయవాడ తూర్పు నియోజకవర్గ మహిళా సోదరిమణుల తరఫున వాళ్ళిద్దరు కూడా మనస్ఫూర్తిగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.